హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు వస్తుంది. అండ్ ఇంకా మీ పని అయితే అయ్యింది. ఏమైంది? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, వెబ్ ఆప్షన్స్ అప్లోడింగ్ కూడా మీరు మీ చేయాల్సిన నీడ్ అంతా కూడా చేసేసారు. సో రిలీఫ్గా ఉండండి. ఇప్పుడు ఇంకా అదంతా కూడా దేవుడి పైన భారం. అంటే మీరు పెట్టిన కాలేజీల్లో మీకు సీట్ రావడం అనేది అది మీ చేతుల్లో లేదు కాబట్టి అది మీరు ఇంకా టెన్షన్ తీసుకోవద్దు. ఒకవేళ వస్తే హ్యాపీగా వెళ్తారు నచ్చిన కాలేజ్కి, రాలేదు అంటే సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకుంటారు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సీట్ అలాట్మెంట్ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. సీట్ అలాట్మెంట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది, అందుకే వీడియో ఇది. 8th జూలై రోజున మనకి సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అవుతుంది యాజ్ పర్ ది స్కెడ్యూల్ గివెన్ ఏపీఎస్హెచ్ఈ ఏపీ ఈసెట్ 2024 అడ్మిషన్స్. ఓకే, సో ఈ 8th జూలై రోజున కూడా మనకి ఎప్పుడు వస్తుంది అంటే, మనకు ఆల్రెడీ డీటెయిల్డ్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసి ఉన్నది ఏపీ ఈసెట్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది 8th జూలై ఈవినింగ్ 6 తర్వాత అయితే మనకు వస్తుంది అని చెప్పి. ఎప్పుడు కూడా సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది లాస్ట్ ఇయర్స్ నుండి కూడా మనకి ఈవినింగ్సే వస్తుంది. అది కూడా దట్టు 6 తర్వాతనే వస్తుంది అకార్డింగ్ టు ద డేట్ దే మెన్షన్డ్. ఇఫ్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు స్కెడ్యూల్ ఇచ్చిన పరంగానే జరిగింది. బట్ సీట్ అలాట్మెంట్లో ఏమైనా డిలే ఉన్నా కూడా ఉండొచ్చు. అది 1-2 days, అంతకన్నా ఎక్కువైతే ఉండదు. ఒకవేళ కనుక మీకు ఏమైనా డిలే ఉంటే మీకు ఇక్కడ ఎక్కడైతే నోటిఫికేషన్స్ కనిపిస్తున్నాయి కదా, లైక్ ఇలా ఇది ఉంది కదా, సో ఈ ఏదైతే వాళ్ళు వేస్తున్నారో ఇందులో మీకైతే 8th జూలై రోజున ఈవినింగ్ మీకు మెన్షన్ చేస్తారు సీట్ అలాట్మెంట్ ఒకవేళ డిలే అయితే. ఓకే, డిలే అయ్యింది 9th జూలైనో 10th జూలైనో రిలీజ్ అవుతుంది అని చెప్పి ఒకవేళ ఎటువంటి డిలే ఉన్నా ఇక్కడైతే మీకు మెన్షన్ చేస్తారు. ఒకవేళ డిలే లేకపోతే 8th జూలై ఈవినింగ్ 6 to 9 బిట్వీన్ మీకు ఎప్పుడైనా సీట్ అలాట్మెంట్స్ వస్తాయి. వన్స్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ఆన్లైన్ చేసి లెటర్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను చేసి మీకు వీడియో పెడతాను ఎలా ఉంటుంది అని చెప్పి. ఒకవేళ మీరు ముందుగానే చూడాలనుకుంటున్నారు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనుకుంటే 2023 అడ్మిషన్స్ అప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి అనేది ప్రాసెస్ నేను ఆల్రెడీ పెట్టాను. చాలామంది చూస్తున్నారు. సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఆ వీడియో గో త్రూ అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.